అంటే అర్జునుడికి మరి సర్వమానవాళికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఎలా జీవించాలి? ఈ జీవితము బాధపడడం కోసం ఉందా? లేదా ఆనందంగా జీవించడం కోసం ఉందా? మరి ఆత్మజ్ఞానం ఉండేవాడు ఆనందంగా జీవిస్తాడు. అజ్ఞానంతో ఉన్నవాడు బాధలతో, దుఃఖాలతో తనని నింపుకొని బాధలతో, దుఃఖాలతో జీవిస్తూ ఉంటాడు. జ్ఞానంతో ఉన్నవాడు వాడికేమన్నా వైభోగాలుండాయా అంటే, ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటాడు. మరి అజ్ఞానంతో ఉన్నవాడు నిరంతరము ఏదో కావాలి అని తపనతో ఎన్నో కష్టాల్ని, నష్టాల్ని చవిచూస్తూ ఆ దుఃఖంతో ఉండిపోతూ ఉంటాడు. మరి ఇలాంటి మానవుడికి పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఇక్కడ అర్జునుడు కోసం చెప్తున్నాడు. కానీ ప్రతి ఒక్కరూ మానవాళందరూ కూడా అర్జునుడిలాగానే మనం వినాలి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే ఆనందంగా ఉంటారు. మరి ఈరోజు మనకి పరమాత్మ ఏం సందేశం ఇస్తున్నాడో చూద్దాం. అర్జునుడికి ఇలా చెప్తున్నాడన్నమాట. దుఃఖంలో ఉండే అర్జునుడికి. కుతస్త్వాకష్మలమిధం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జునా కుతస్త్వాకష్మలమిధం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జునా. ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు ఏమంటే, అర్జున, మరి ఈ తగని సమయంలో నీకు ఈ దుఃఖం ఎట్లా అంటే ఈ మోహం ఎలా దాపురించింది? మరి ఈ మోహం వల్ల ఏమైంది నీకు? బాధ, దుఃఖం ఇవన్నీ వచ్చాయి ఈ మోహం వల్ల. మరి ఇది శ్రేష్ఠుల చేత ఆచరించబడేది కాదు. అనార్యజుష్టం. పోతే పోని నువ్వు ఆ బాధతో ఏడుస్తూ ఉంటావా అనుకోండి. ఆ మోహం వల్ల నీకేమొచ్చింది? బాధొచ్చింది. ఎందుకు? అందరూ ఉన్నది నా వాళ్ళే అనే మోహం వల్ల ఏమైంది అర్జునుడికి అక్కడ బాధ. ఏం చేయాలో తెలియని స్థితి. మరి అలాంటప్పుడు ఏమైంది? ఏం చేయాలో తెలియలేదు. కర్తవ్యమో బోధపడలేదు. మరిక్కడ అదే చెప్తున్నాడు. అనార్యజుష్టం. శ్రేష్ఠుడైన వాడు ఇలా ఆచరించడు. శ్రేష్ఠుడైన వాడు ఇలా బాధపడ్డు. పోతే పోని నువ్వు ఏడుస్తా ఉంటే, లేదా నువ్వు బాధపడతా ఉంటే పోతే పోని నీకేమైనా స్వర్గం వస్తుందా అంటే స్వర్గం రాదు. పోతే పోని నీకేమైనా కీర్తొస్తుందా? ఒక 10 రోజులు ఏడ్చినాడని ఏమైనా రికార్డ్ ఏదన్నా చేస్తారంటే అది కూడా రాదు. అంటే ఇప్పుడు ఏడుస్తా ఉంటారు. ఫస్ట్ అమ్మ ఏడవద్దమ్మా బుజ్జగిస్తారు. ఒక గంట సేపు ఏడుస్తాననుకోండి ఏమైతది? నోరు మూసుకో ఇంక చాలు ఏడ్చింది అని జెప్పేసి గదమాయిస్తారు. అంటే అందుకే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటే పరమాత్మ ఎవరి జీవితాల్లో అయినా కానీ, ఇప్పుడు ఒకావిడుంది. కూతురు బాగా బీటెక్ చదివింది. సో, మామూలుగా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కూతురంటే చాలా ఉన్నది ఒకే కూతురు. ఎన్నో ఆశలు పెట్టుకునింది కూతురు. అంటే నాలాగా కాదు, చాలా బాగుండాలి. ఆమె నాలాగా కష్టాలు పడకూడదు. సుఖంగా ఉండాలి. సరే వాళ్ళ బంధువుల్లోనే మంచి కోటీశ్వరులు. వాళ్ళు పదే పదే వచ్చి అడుగుతా ఉన్నారు అమ్మాయిని. మీ అమ్మాయిని మాకివ్వండి. సరే అప్పుడే ఇంకా జస్ట్ అప్పుడే బీటెక్ అయింది. ఆ అమ్మాయి ఇంక కోటీశ్వరులు సరే అమ్మాయి కూడా బాగుండాలనుకునింది గదా! సరే వాళ్ళేదో అడిగిన అంత కట్నం ఆమె స్తోమతకి మించి చేసింది. ఆమె స్తోమతకి మించి అప్పులు చేసి ఏదో చేసేసింది. నా కూతురు బావుంటుందని. సరే వెళ్ళిన తర్వాత పెళ్లయిపోయింది.
పెళ్లయిపోయిన తర్వాత ఒక వారానికి ఆ అమ్మాయి ఆ ఇంట్లో వాళ్ళ అత్తగారి ఇంట్లోనే కళ్ళు తిరిగి పడిపోయింది. చూస్తే ఆమెకి ఒక జబ్బు అని తెలీదు. సరే వాళ్ళేం జేశారు, అత్తింటి వాళ్ళు నేరుగా అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారింట్లో వదిలేశారు. మీరు ఈ జబ్బుని మాకు చెప్పకుండా పెళ్లి చేశారు. కాబట్టి ఈ జబ్బు నయం జేసుకొని మా ఇంటికి వదలండి. అంతవరకు మీ ఇంట్లో మీ పాపను ఉంచుకోండి. సో, ఎప్పుడు వాళ్ళైతే వదిలేసి ఎళ్ళిపోయారు. కానీ వీళ్ళ ఇంట్లో ఎప్పుడు దుఃఖం, ఏడుపు. మరి ఇక్కడ సమస్యని పరిష్కరించాలా? ఏడిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఎంతసేపు ఏడ్చినా సమస్య పరిష్కారం కాదు. మరి ఇలాగా మానవుడి జీవితంలో ఎలా ఉంటాయంటే, సమస్యలు వస్తాయి. ఏడ్చడం అనేది పరిష్కారం కానే కాదు. అంటే ఎందుకు ఆమె ఏడుస్తాందంటే కూతురు పైన మోహం. ఆ మోహం వల్ల ఏమవుతుంది? బాధ, దుఃఖము అనేవి మరి ధ్యానం చేస్తారు. వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు. మరి ధ్యానం చేసిన అక్కడ ఏమైంది? ఆ పరిస్థితులు తట్టుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు చేసిన సాధన అక్కడ అంత సాధన లేదు. ఎప్పుడైతే అరగంట, గంట సాధన చేస్తామో ఏమవుతుంది? పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి రాదు. పరిస్థితులు వస్తాయి. ఆ ఎదుర్కొనే ధైర్యం కావాలి గదా! కొంతమందికి సహజంగా ఉంటుంది. సహజంగానే దేన్నైనా గాని వాళ్ళు పట్టించుకోరు. ధైర్యంతో పోరాడతారు. కానీ కొంతమంది ఆ అధైర్యాన్ని పొంది పూర్తిగా ధైర్యాన్ని కోల్పోయి అధైర్యంతో ఉండి ఏం పాలుపోకో అసలు ఏం చేస్తా ఉన్నామో కూడా క్లారిటీ ఉండకుండా ఉంటుందన్నమాట. కొంతమంది ఇక్కడ ఫస్ట్ అందుకే పరమాత్మ చెప్తున్నాడు. ఏమంటే అనారోగ్యష్టం ఇది ఈ మోహం వల్ల ఏమి దుఃఖం వచ్చింది నీకు. బాధపడతా ఉన్నావు. ఫస్ట్ మోహాన్ని వదులు. నా కూతురు, నా కొడుకు అనుకున్నప్పుడు ఏమవుతుంది అక్కడ నీకు మోహం వల్ల నీకు వాళ్ళకేమన్నా అయితే దుఃఖమొస్తది. మరి అందుకే అభిమన్యుడు యుద్ధరంగంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత అర్జునుడు ఒకటే బాధపడతా ఉన్నాడు. ఏడుస్తా ఉన్నాడు. సరే ఇంక పరమాత్మ కదా! సాక్షాత్తు ఉన్నది తోడుగా. ఆయనేం చేశాడు, "అర్జునా రా" అని చెప్పేసి ఆ ఉన్నత లోకాలకు తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడ అభిమన్యుడున్నాడు. ఇతను పోతాడన్నమాట కుమారా అనేసి. ఎవరు కుమారుడు అని అడుగుతాడు. ఆ పాత్ర అయిపోయింది. ఎవరు కుమారుడు? ఎవరు కొడుకు? అక్కడ నీ కొడుకుగా ఉన్న అంతే అయిపోయింది. ఆ పాత్ర అయిపోయింది. ఇక్కడ నేను ఇంకా ఉన్నత లోకాలకి వెళ్ళడానికి నా ప్రయత్నంగా నేనొచ్చేసాను. నేను హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ హాయిగా ఉన్నాను. సో, అప్పుడు ఏమైంది? అర్జునుడి మోహం పోయింది. దుఃఖం పోయింది. అలాగే ఒకావిడ ఇద్దరు కొడుకులు. ఒక పెద్దబ్బాయి అంటే ఒక ఇంటర్మీడియేట్ చదువుతా ఉన్నాడు. యాక్సిడెంట్‌గా చనిపోయినాడు. యాక్సిడెంట్‌లో చనిపోయినాడు. ఆమె డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది. పూర్తిగా అసలు ఎప్పుడు దుఃఖము అసలు ఏం చేస్తా ఉందో కూడా ఆమెకు తెలియలేదు పరిస్థితి. ఇలాంటప్పుడు ఎవరో ఒకరు అమ్మా! ఇంకా ఇలా ఉంటే పిచ్చిదానివయిపోతావు అని జెప్పేసి ధ్యానం చెయ్యి అని జెప్పి ప్రతిరోజు కూడా ఆమె చేత ధ్యానం చేయించేది. కొన్ని రోజులు ఒక 10 రోజులు రోజు ధ్యానం చేస్తా ఉంటే ఆమెకి కొంచెం మనసు స్థిమిత పడింది. శాంతి లభించింది మనసుకి. అలా ఆమె 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు అలా ధ్యానం చేసేదన్నమాట. అలా ఒక నెల, 1.5 నెల గడిచిన తర్వాత ఆమెకి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కొడుకు కనిపించాడు. హాయిగా ఉన్నత లోకాలు అంటే సూక్ష్మ లోకాల్లో హాయిగా అతను హాయిగా ఉన్నాడు.
చూసింది. అమ్మని పలకరించాడు. "అమ్మా నేను హాయిగా ఉన్నానిక్కడ. చూడు ఇక్కడ కార్‌లో తిరుగుతా ఉన్నాను. ఎంత బావుందో ఈ సూక్ష్మ లోకం." అంటే భూమి ఎలాగైతే ఉందో సేమ్ అలాగే సూక్ష్మ లోకాలు కూడా నీకు ఎంత అద్భుతంగా ఉంటాయో. మరి ఏం కావాలి? నీకేం కోరికలుంటే అవన్నీ తీర్చుకోవచ్చక్కడ. నీకు కారు కావాలి, కారొస్తది. నువ్వేం తినాలి? నువ్వనుకుంటే వస్తది. సూక్ష్మ లోకాల్లో అంతే సృష్టించబడతది. నువ్వనుకుంటే చాలు. సూక్ష్మ లోకాల్లో నువ్వు ఏమనుకుంటే అవి నీ ముందుంటాయి. నీకెవరు కావాలనుకుంటే వాళ్ళు అక్కడికి వస్తారు. మరి అలాగా అతనికి ఈ కింద చెప్పేవాడనమాట. అమ్మ నేను కార్‌లో కింద భూమి మీద ఉండేటప్పుడు అమ్మ నేను కార్ తీసుకుంటాను. కార్‌లో తిరుగుతాను. అప్పుడు నేను పిలుచుకుపోతాను అని చెప్పేసి ఏదేదో చెప్పేవాడు. కానీ ఇప్పుడేం చెప్పాడు ఆ అమ్మకి? అమ్మ నేను హాయిగా కార్‌లో తిరుగుతా ఉన్నాను. ఎందుకంటే ఆ కోరిక ఉండింది. ఇప్పుడు హాయిగా ఆ సూక్ష్మ లోకంలో నువ్వు ఏడొద్దు. నువ్వు ఇంక ఏడొద్దు. చూడు నేనెంత హాయిగా ఉన్నాను. నువ్వెందుకు ఏడుస్తావు? అని చెప్పి మాట్లాడ్డాడన్నమాట ధ్యానంలో. ధ్యానంలో ఉన్నప్పుడు సో, ఎప్పుడైతే అలా మాట్లాడాడో ఆమెలో ఉండే దుఃఖమంతా పోయింది. ఎందుకంటే కొడుకుతో మాట్లాడింది. నేను హ్యాపీగా ఉన్నాను. నువ్వు హ్యాపీగా ఉండు. అది ధ్యానం ఇచ్చింది. చూడండి. ఆ ధ్యానం చేయడం వల్ల కొడుకుతో మాట్లాడింది. సో, అజ్ఞానం నశించింది. అందుకే ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళ అజ్ఞానము నశించి జ్ఞానం వికసిస్తాది. అందుకే కదా పత్రి సార్ చెప్తారు. ధ్యానం వల్ల జ్ఞానం. ధ్యానం వల్ల జ్ఞానం. జ్ఞానం వల్ల ముక్తి. అంటే దుఃఖ రాహిత్య స్థితి. అందుకే మనిషి చెప్పేది కాదు, చేసేది కాదు. తన జీవితంలో కష్ట నష్టాలొచ్చినప్పుడు సమస్థితిలో నిలబడాలి. మోహంలో ఇరుక్కోకూడదు. మోహంలో చిక్కుకోకూడదు. అది ఇక్కడ చెప్తున్నారు. ఏమంటే, ఇది శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆచరించేది కాదు. అనార్యజుష్టం, అస్వర్గ్యం. పోతే పోనీ నువ్వు ఏడుస్తా ఉంటే నీకేమైనా స్వర్గం ఏమైనా వస్తుందా? అంటే స్వర్గం కూడా రాదు. పోతే పోనీ నీకేమైనా కీర్తి వస్తుందా? అంటే కీర్తి కూడా రాదు. అర్జున నీకు కీర్తి కూడా రాదు. కాబట్టి మానవుడు అనవసరంగా మోహంతో మోహంలో పడి అల్లకల్లోలంగా తన జీవితాన్ని జీవిస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మ మనకి చక్కగా చెప్తున్నాడన్నమాట. ఏమంటే ఎవరైనా కానీ పిల్లవాళ్ళుంటారు. చిన్న పిల్లలప్పుడే అంటే చదువుకునే పిల్లలప్పుడే వాళ్ళకి ఇవి చెప్పియాలన్నమాట. ఈ శ్లోకాలు, ఈ భగవద్గీత శ్లోకాలు వాళ్ళకి చెప్పిస్తే వాళ్ళ చిన్నప్పుడే నుంచే వాళ్ళ జీవితంలో ఎందుకంటే ఎంతో మంది స్టూడెంట్స్ డిప్రెషన్‌లోకెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది 10థ్, ఇంటర్‌కి ఆత్మహత్యలు బిల్డింగ్‌ల నుంచి పై నుంచి దూకి చనిపోతూ ఉంటారు. ఈ చనిపోవడం వల్ల వాళ్ళు సాధించేదేముంది? నిలబడి సాధించాలి కదా! ఉండి సాధించాలి. అంటే ఏమి అక్కడ అంటే వాళ్ళ జీవితం పట్ల వాళ్ళకి అవగాహన లేదు. అంటే వాళ్ళు ఏదేదో ఒకటి ఫిక్స్ చేసుకుంటారు. మరి ఏమైంది అక్కడ? వాళ్ళు అనుకున్నది జరగలేదు. అనుకున్నది జరగలేదు కాబట్టి అక్కడేమైంది? వాళ్ళని వాళ్ళే ఆ జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతా ఉంది. మరి అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అందుకే మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఏం చేస్తుందంటే అందరికీ ధ్యానం చెప్తుంది. విస్తారంగా ధ్యాన ప్రచారం చేస్తుంది. విద్యార్థుల దశ నుంచి గృహిణుల వరకు, వ్యవసాయదారుల వరకు అందరికీ గూడా విస్తారంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉంది. మరి ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తేనే ఆత్మ జ్ఞానాన్ని పొందుతారు. ఇలాగా మళ్ళా ధ్యానం చెప్తూ ఇలా క్లాసులు కూడా పెట్టిస్తున్నారు. సో, అందరూ గూడా ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ దుఃఖపడకూడదు, బాధపడకూడదు. ఆ బాధల నుంచి, ఆ దుఃఖాల నుంచి బయటికి రావాలి. ఇంకా పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, క్లైబ్యం మాస్మగమః పార్థా నైతత్త్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపా క్లైబ్యం మాస్మగమః పార్థ.
ఇక్కడ క్లైబ్యం అంటే నపుంసకత్వం అంటే పిరికితనం. మరి అర్జునుడు చెప్తున్నాడు, "ఓ అర్జున నువ్వు ఎందుకు పిరికితనానికి లోనవుతావు? ఈ తుచ్చమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు. లేచి నిలబడి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. నీ డ్యూటీ చెయ్యి. నీ ఏదైతే డ్యూటీ ఉందో నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి." మామూలుగా చిన్నప్పటి నుంచే అంటే భయపడతా ఉంటారు. మరి భయాన్ని నేర్పించింది ఎవరు? భయాన్ని ఎవరు నేర్పించారు? ఎవరికి నేర్పించారు? ఇప్పుడు చిన్నప్పుడు ఒక సంవత్సరం పాప ఉందనుకోండి. ఒక సంవత్సరం పాప ఉంది. సో, అమ్మ, నాన్న పడుకొని నిద్రపోతా ఉన్నారు. వాళ్ళకి అలా మెలకువొచ్చింది. చూస్తే పాప ఆడుకుంటా ఉంది చీకట్లో. ఆమె 11 అయినా, 12 అయినా ఆమె నిద్రపోలే. వీళ్ళు నిద్రపోయేసినారు. సరే 11, 12 అయితాంది. ఆ పాప ఆడుతా ఉంది. వీళ్ళు చెప్పారు. చూస్తే ఈ పాప లేదు కదా! చూస్తే ఆడుకుంటా ఉంది. వీళ్ళు తీసుకొచ్చారన్నమాట. "అమ్మ రా పడుకో, పడుకో, పడుకో." ఆమె ఎంతకీ పడుకోలేదు. ఆడతా ఉంది. సరే వీళ్ళకి నిద్రొస్తా ఉంది. మరి ఏం చేస్తారు? ఉండే లైట్ ఆఫ్ చేస్తారు. చీకటి పూచొస్తుంది. అదేస్తుంది, ఇదేస్తుంది అని భయపడతారు. అంతవరకు భయం లేని పాపకి భయాన్ని నేర్పిస్తున్నది ఆ తల్లిదండ్రులే. ఆ అమ్మ, నాన్నే నేర్పిస్తున్నారు. "నీ బూచొస్తది. ఆ చీకటి అక్కడికి పోవద్దు, ఇక్కడికి పోవద్దు" అని జెప్పేసి ఆ భయాన్ని ఆ బిడ్డకి నేర్పిస్తా ఉన్నారు. అలా కాదు ధైర్యాన్ని నూరిపోయాలి. చిన్నప్పటి నుంచే ధైర్యాన్ని నూరిపోయాలి. అందుకే సీతాదేవి తన పిల్లలకి లవకుశల్ని చిన్నప్పుడే ఆమేం జేసింది? చక్కటి ప్రకృతిలోకి, అడవుల్లోకి తీసుకెళ్ళిపోయింది. చిన్నప్పుడే ఆమె అక్కడే ఆ అద్భుతమైనటువంటి ప్రకృతి ఒడిలోనే ఆ పిల్లల్ని కనింది. ఆ లవకుశల్ని ఆ పులి పిల్లలతో ఆడుకోనిచ్చింది. ఆ పులి వస్తుంది, మిమ్మల్ని తినేస్తుంది అని భయపెట్టలా పిల్లలకి. ఆ పులి వస్తది, ఆడికి పోద్దండి నాయనా తినేస్తుంది అని ఆమె చెప్పలే లవకుశలకి. ఆ ప్రేమతో వాళ్ళు ఆడుకుంటుంటే ఆడుకోండి. అంటే అక్కడ ధైర్యాన్నే ఆమె చెప్పింది. కాబట్టి మన పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ధైర్యాన్ని నూరిపోయాలి. ధైర్యం అమ్మ నువ్వు ఎక్కడ పోయినా నీకు విజయం కలుగుతుంది. అది చెప్పాలి. తల్లి నోట్లో నుంచి అదే రావాలి. నువ్వు ఎక్కడ పోయినా నీకు విజయం వరిస్తుంది. నువ్వు భయపడొద్దు. నీకన్నీ జరుగుతాయి. మరి ఒక అబ్బాయి 10థ్ క్లాసు యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఒక అమ్మ తీసుకొచ్చింది పిల్లవాడిని. సరే ఇంక అందరూ పేరెంట్స్ వెళ్ళిపోవాలి బయటికి. సో, అందరూ గూడా అందరూ పేరెంట్స్ వెళ్ళిపోవాలి. నేనొచ్చేసాననమాట. సరే వాడు వాళ్ళ అమ్మతోనే వచ్చేస్తాడు. వాడు ఎగ్జామ్ రాయాలిప్పుడు. వచ్చేస్తా ఉంటే ఆ పెళ్లి కొట్టేసారు. ఆ అమ్మ చెప్తున్నారు వాళ్ళు. "మీరు వెళ్ళిపోవాలమ్మా. మీరిక్కడ ఉండకూడదు" అంటే వాడు వాళ్ళ అమ్మతోనే పాటొస్తుంది. ఏమంటే భయమంట. ఎగ్జామ్ రాయడానికి భయం. సో, భయంతో వచ్చేస్తున్నాడు. అంటే ఎలా ఉంది చూడండి విద్యార్థుల స్థితి. అంటే ఎవరికి భయపడాలంటే పరీక్షకి భయపడతా ఉన్నాం. కాబట్టి చిన్నప్పటి నుంచే మనం మన బిడ్డలకి ధైర్యాన్ని నూరిపోయాలి. మనం ధైర్యంతో ఉండాలి. చాలా మందికి చాలా భయాలుంటాయి. చాలా గంభీరంగా ఉండి ఒక 20 మంది, 30 మంది అతను కూడా ఉంటే కూడా అతనికి చావు భయముంటుంది. ఎవరు చంపేస్తారో తెలీదు. ఎందుకంటే చావు భయంతో 30, 40 మంది పెట్టుకున్నాడు చుట్టూరా. మరణ భయం అనేది చాలా ఉంటుంది. ఎంత వీరుడు, శూరుడు అనుకున్నా వాడికి మరణ భయముంటుంది. మరి ఆత్మ జ్ఞానం ఉండేవాడికి మరణ భయం ఉండదు. అందుకే ఆత్మ జ్ఞానం గావాలి ప్రతి ఒక్కరికి. రకరకాల భయాలు. కొంతమందికి కోతులంటే భయం, కొంతమందికి పిల్లులంటే భయం, కొంతమందికి ఎలకలంటే భయం. రకరకాల కొంతమందికి పాములంటే భయం, కొంతమందికి చీకటంటే భయం, కొంతమందికి నీళ్ళంటే భయం.
రకరకాల భయాలు. కొంతమందికి బల్లులంటే భయం, కొంతమందికి కాక్రోచులంటే భయం. ఇట్లా రకరకాల భయాలు మనిషికి ఉంటాయి. మరి ఈ భయాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? ఈ భయాన్ని ఎట్లా అధిగమిస్తాము? అంటే మనం ఇక్కడ స్వామి రామ, స్వామి రామ అంటే ఆయన 1925 నుంచి 1996 వరకు సుమారుగా ఆయన జీవించారు. కానీ ఆయన 3 సంవత్సరాలప్పుడే వాళ్ళ గురువుగారు తీసుకెళ్ళిపోయారు ఆయన్ని. ఆ హిమాలయ సానువుల్లో ఆయన్ని పెంచారు. ఆ విద్యా బుద్ధులన్నీ నేర్పించారు. 16, 17 సంవత్సరాలు ఆయనకి ఉన్నప్పుడు ఒకసారి నాయన ఇంకా చెప్తా ఉంటాడాయన. నాయన ధ్యానం చేసుకొని నువ్వు రా అని చెప్పేసి చెప్తుంటే ఈయన అక్కడక్కడ వెళ్లి ధ్యానం చేసుకొని అలా వచ్చేవాడు. ఒకసారి ఏమైందంటే గంగా నదిలో స్నానం చేసి అలా తడి గుడ్డలతోనే ఆ ఒడ్డున కూర్చొనున్నాడు. ధ్యానంలో బాగా సమాధి స్థితికెళ్ళిపోయాడు. అంటే మనసు దాటిన స్థితి. ధ్యానంలో మనసు దాటిన స్థితిలో చాలా తక్కువ మందే ఉంటారు. మనసు స్థితిలోనే ఎక్కువ మందుంటారు. ఆలోచిస్తూ ఉంటారు. కూర్చొని ఆలోచనలు జరుగుతా ఉంటాయి. రకరకాల ఆలోచనలు చేస్తూనే ఉంటాం. అది చేయాలి, ఇది చేయాలి, ఏం చేయాలి? కానీ మనసు దాటిన స్థితికెళ్ళాలి. అది సమాధి స్థితి. అంటే ధ్యానం తర్వాత స్థితి. సమాధి స్థితికి చేరుకోవాలి. ఇప్పుడు సంగీతం వింటాం కదా! మనసు పని చేస్తా ఉంటుంది. కానీ సంగీతం వినగా మనసు థాట్‌లెస్ స్టేజ్‌కెళ్ళిపోవాలి. అంటే ఏ ఆలోచన లేని స్థితికెళ్ళిపోతుంది. సంగీతం వినాలి కొంతసేపు. తర్వాత ఆ సంగీతం వింటూ ఏమవుతాం మనము అంటే, సో, మళ్ళా ఆ సంగీతం కూడా మనకి వినపడదు. అంటే మనసు దాటేసాం. సో, ఇదొక మనకు ప్రతిసారి అందించిన ఒక అద్భుతమైనటువంటి ఒక సాధన ఏమంటే సంగీతం. సార్ అలాగా మనసు దాటిన స్థితికి వెళ్ళిపోయారాయన. అంటే కూర్చుంటానే అంటే అంత సాధనుంది వాళ్ళకి. మనసు పని చేయలేదు. బాహ్యంగా ఆయనకి ఏమీ గుర్తులేదు. బాహ్యంగా మనసు చరించలేదు. అంతర్ముఖం చేశాడు. ధ్యానంలో మనసుని అంతర్ముఖం చేయాలి. బాహ్యంగా వెళ్ళిపోతూ ఉండే మనస్సుని అంతర్ముఖం చేసి, ధ్యానం నుంచి ఇంకా సమాధి స్థితికి చేరుకోవాలి. నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకోవాలి. మొదట సవికల్ప సమాధిలో ఉంటాం. తర్వాత నిర్వికల్ప సమాధికి అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరికే స్థితికి మనము చేరుకుంటాం. అలాగా ఆయన ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో ధ్యానంలో ఉన్నాడు. సమాధి స్థితిలో ఉన్నాడు. అంటే బాహ్య స్మృతి పూర్తిగా కోల్పోతారు. ఒక 2, 3 గంటలు అయిపోయిన తర్వాత ఆయన మళ్ళా తిరిగి మనసు స్థితికి చేరుకున్నాడు. చేరుకున్నప్పుడు అతనికి బాహ్యంగా ఒక సౌండ్ వినిపిస్తా ఉంది. బుస్ బుస్ అని సౌండ్ వినిపిస్తాంది. ఏమిది ఎక్కడి నుంచి వస్తాంది అని జెప్పేసి నెమ్మదిగా అలా కళ్ళు తీశాడు. కళ్ళు తీస్తే త్రాచుపాము పడగ తీసుకొని ఆయన ముందు నిలబడుకొని ఉంది. ఆయనకి చిన్నప్పటి నుంచి పాములంటే చచ్చేంత భయమనమాట. చిన్నప్పటి నుంచి పాములంటే చచ్చేంత భయం. అయితే ఇంకా పాము పడగ తీసుకొని ముందుంటే మరి ఎలా ఉంటుంది? వణుకు పుట్టింది. ఆయనకి వణుకు పుట్టింది. అలాగా ఏం చేశాడంటే నెమ్మదిగా అలా వెనక్కి నెమ్మదిగా అలా జరుక్కుంటూ ప్లేస్‌కి పరుగు తీశాడన్నమాట గురువుగారి దగ్గరికి. గురువుగారు ఈరోజు నేను ధ్యానం చేస్తూ ఉంటే పామొచ్చి పడగ తీసుకొని నా ముందు ఆడుతా ఉంది. నాకు చాలా భయమేసింది అన్నాడు. అప్పుడు గురువుగారు చెప్పారన్నమాట. "నాయనా ఏమి భయపడాల్సిన అవసరం లేదు. నీ చుట్టూ ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావో నీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడుతుంది. ఈ శక్తి వలయంలోకి ఎవరైనా వస్తే కూడా వాళ్ళు
అంటే ఒక పామో, తేలో వస్తే ఏదైనా రానియండి మత్తుగా ఉండిపోతాయి. నీకు ఏ హాని కలగదు. ఎవరికైనా గాని. అందుకే చెప్తా ఉంటారు. ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో అక్కడ నెగెటివ్ ఎనర్జీ రాదు. ఎందుకంటే ఆ శక్తిలో నెగెటివ్ ఎనర్జీ ఉండదు. ఒక వెలుగుంది. ఒక వెలుగులోకి చీకటి వచ్చేస్తుందా అంటే రాదు. చీకటి ఒకసారి ఏం చేసిందంటే నేనెప్పుడు ఆహ్, సూర్యుడి వెలుగుని నేను చూడలేదు అని చెప్పేసి అందరికి చెప్తుందనమాట. నేను ఎప్పుడు ఆ వెలుగుని చూడలేదు. నన్ను ఎప్పుడు తరిమేస్తా ఉన్నాడు. మరి అందరూ సూర్యుడికి చెప్తారనమాట. "నువ్వు ఏమి ఆహ్, ఆ చీకటిని తరిమేస్తా ఉన్నావంట. ఏమి విషయం" అని ఆ సూర్యుడికి చెప్తే, నేను చెప్తాననమాట సూర్యుడు, "నేనెప్పుడు చీకటిని చూడలేదని." అలాగా అంటే ఎక్కడైతే వెలుగుంటుందో అక్కడ చీకటికి స్థానం లేదు. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ అజ్ఞానానికి తావు లేదు. మరి అలాగే ఎక్కడైతే ధ్యాన శక్తి మన చుట్టూ ఒక అద్భుతమైన ధ్యానంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఒక అద్భుతమైన శక్తి వలయం ఏర్పడుతుంది. మరి అక్కడికి ఆ శక్తి వలయంలోకి నెగెటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు. ఎలాగైతే 100 సంవత్సరాల చీకటున్న ఒక్క దీపం వెలిగిస్తే ఆ చీకటి ఎలా మాయమైపోతుందో, అలాగా మనలో ఒక అద్భుతమైన శక్తి ఏర్పడుతుంది ధ్యానంలో. అది చెప్తాడన్నమాట గురువుగారు. నాయనా నీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడుతుంది. కాబట్టి ఏ పామో, ఇంకా ఏదొచ్చినా గాని నువ్వు ధ్యానం చేస్తాంటే నిన్ను ఏమి చేయదు. నువ్వేం భయపడద్దని. కానీ ఆ మాటలతో ఆయనలో భయం పోలే. ఆ మాటలతో ఆయనలో భయం పోలే. మరి ఒకసారి వీళ్ళు మామూలుగా ఏం చేస్తారంటే సాధువులంతా కూడా ఒక చోట ఉండరు. తిరుగుతా ఉంటారు. సంచారం చేస్తూ ఉంటారు. అలాగా ఒకసారి ఈయన ఏం చేశారంటే ఒక గ్రామానికెళ్ళాడు. ఉత్తరాఖండ్‌లో ఒక గ్రామానికెళ్ళినప్పుడు సరే చీకటయిపోయింది సాయంత్రం అయిపోయింది. కానీ ఎంత టైం అయినా వీళ్ళు మళ్ళా వాళ్ళ గుహకు చేరుకుంటారు. కానీ ఆ రోజు వర్షం పడుతుంది. బాగా వర్షం పడుతోంది. మరి ఇంకా వర్షంలో తడుచుకొని వెళ్ళాలంటే అవ్వదు. చీకటి, వర్షము. మరి ఏం చేస్తాడంటే ఆ గ్రామంలో అడిగాడు. అమ్మా నేను ఈరోజు ఇక్కడ ఉంటాను. దయచేసి నాకెవరైనా ఆశ్రయం కల్పించండి అని చెప్పేసి అడిగితే ఆ ఊర్లో ఎవ్వరు గూడా ఆయనకి ఆశ్రయం ఇవ్వలేదు. మీరంతా దొంగ స్వాములు, మీరు మాయలు, మంత్రాలు చేస్తారు అని జెప్పేసి పాపం స్వామి రామకి ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వలేదు. సరే ఎట్లా వర్షంలో నిలుచుకో ఉన్నాడు. తడుస్తా ఉన్నాడు. అప్పుడు ఒక ఆవిడొచ్చిందనమాట. ఒక ఆవిడొచ్చి సరే నేను ఒక ఇల్లు చూపిస్తాను. అక్కడ ఉందువు గాని రా అని జెప్పేసి అది తడికల పాకనమాట. తడికలతో అల్లారు. చతురస్రాకారంలో ఉంది. ఆ తడిక తలుపు తీసుకొని లోపలికెళ్ళింది. తడిక తలుపు తీసుకొని లోపలికెళ్ళి, "ఇక్కడ కూర్చో" అని చెప్పేసి ఆమె బయటికి వచ్చేసిందన్నమాట. "ఇక్కడ ఉండు" అని. మామూలుగా మనం ఇంట్లో ఉన్నామనుకోండి, కరెంట్ పోయింది. వెంటనే మనకి అంతా కనిపిస్తుందా? కనిపించదు. ఒక 2, 3 నిమిషాల తర్వాత, ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం మసకగా కనిపిస్తుంది. కరెంట్ పోతానే ఏం కనిపించలేదు. కరెంట్ పోయిన ఒక నిమిషం, 2 నిమిషాలకి కొంచెం మసక కనిపిస్తది. అలాగా ఆ తడికెల చతురస్రాకార గుడిసెలో ఆమె వెళ్లి కూర్చో అని చెప్పేసి కూర్చోబెట్టేసి ఎళ్ళిపోయింది. ఈయన కూర్చున్నాడు. ఒక 2 నిమిషాల తర్వాత అలా చూసాడన్నమాట. చూస్తే చుట్టూ మొత్తము అంతా పాములున్నాయి. మొత్తం అంతా పాములే. ఈయనకి ముందే పాములంటే భయము. మరి ఇప్పుడు చుట్టూ ఉన్నదేమి అంతా పాములే ఉన్నాయి. ఇప్పుడు
భయపడి బయటికెళ్ళిపోతే గ్రామంలో ఉండే వాళ్ళంతా ఏమంటారు? దొంగ స్వామి వీడు. అందుకే పాములకు భయపడి వచ్చేసాడనుకుంటారు. ఇప్పుడు ఉంటే చిన్నప్పటి నుంచి పాములంటే భయం. అవి ఏం చేస్తాయో తెలీదు. అలా ఉన్నాడు. బయటికి పోలేడు. బయటకి పోతే ఇంగ వాళ్ళు ఈడు దొంగ స్వామని ఇంగ ఖచ్చితంగా ముద్రేస్తారు. సరే ఇక్కడే ఉందాం ఏమైతే ఏమో అవుతుంది అని చెప్పేసి కూర్చున్నాడు. అలా ధ్యానంలో కూర్చున్నాడు. ధ్యానంలో కూర్చుంటే ధ్యానం కుదిరితే కదా! ధ్యానం కుదరలేదు. ఎందుకంటే అంతా పాములే. సో, ఒకటి అనుకున్నాడు. ఏమంటే అవును గదా! ఆమొచ్చింది. ఆమె మామూలు మనిషే గదా! ఆమొచ్చి కూర్చుంటే కూర్చోబెట్టేసి పోయింది గదా! ఆమొస్తే ఆమెని ఏం చేయలేదు ఏ పాము. మరి నన్నేం జేస్తది? సరే అనుకున్నాడు కానీ, అలా కళ్ళు తీసుకొని అలా రాత్రంతా పాముల్ని చూస్తా ఉండిపోయినాడు. తెల్లారితే 5 అయింది. 5 గంటలయితే ఇంకా బయటకొచ్చేసాడన్నమాట. బయటకొచ్చేసి గురువుగారి దగ్గరికి ఇంకా వెళ్ళిపోయాడు. గురువుగారు నాకు చిన్నప్పటి నుంచి పాములంటే విపరీతమైన భయం. నేను ఈ పాములంటే భయపడతానే ఎన్నో క్లాసులు చెప్తా ఉంటాను. భయపడొద్దండి. మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉంటాను. కానీ నాకే ఏమవుతుందంటే సిగ్గేస్తుంది. నేనే భయంతో ఉండి, నేనే భయం గురించి క్లాసులు చెప్తే మరి అది సరికాదు కదా! మరి నాలో ఉండే ఈ భయాన్ని నేను పోగొట్టుకోవాలి. దయచేసి నా భయాన్ని పోగొట్టండి అని జెప్పేసి గురువుగారికి ఆయన వేడుకున్నాడన్నమాట. సరే నాయనా నాకు తెలుసు నీకు భయముందని జెప్పేసి, సరే నేను నీకు ఏదో చేస్తానని జెప్పేసి ఆయన చెప్పాడు. తర్వాత కొన్ని రోజులకి ఒకరోజు రామా రా ఇలా మనం ఒక యజ్ఞం చేయాలిప్పుడు. తెల్లవారితో ఉదయము 5 గంటలకు పలానా రోజు చాలా శ్రేష్టమైన రోజు. ఆ రోజు మనము ఒక యజ్ఞం చేయాలి. కాబట్టి నువ్వు ఆ యజ్ఞానికి కావాల్సిన అవసరమైనటువంటి అన్నీ గూడా సమకూర్చుకోవాలి మనము అని చెప్పేసి, ఆ తెల్లవారితో వాళ్ళు పలానా రోజు అనుకున్నారు. తెల్లవారితో గురువుగారు, మరి స్వామి రామ ఇద్దరు బయలుదేరారు. యజ్ఞకుండం అంతా రెడీగా ఉంది. మరి దానికి కావాల్సినటువంటి పుల్లలు, అవి ఆకులు అవన్నీ చెప్పాడన్నమాట. రామా నువ్వు పోయేసి ఆ పుల్లలన్నీ ఏరుకొనొచ్చేసేయి. మనం యజ్ఞం స్టార్ట్ చేస్తాం. సరే ఈయనేం చేశాడు స్వామి రామ అక్కడ ఉన్నటువంటి రాగి పుల్లలు, మామిడి పుల్లలు ఇంకా ఏదేదో పుల్లలు అవన్నీ ఏరుకుంటా ఉన్నాడు. ఒక చోట ఎక్కువగా ఉన్నాయన్నమాట పుల్లలు, ఆకులన్నీ. సో, అవి ఎత్తుకున్నాడు. 2 చేతులతో అలా ఎత్తుకున్నాడన్నమాట. ఎత్తుకొని వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే దాంట్లో ఒక పాముండిపోయింది. అది ఏం చేసిందంటే అతన్ని చెయ్యికి అలా 2 రౌండ్‌లు చుట్టేసి అలా పడదీసింది. ఈయన చుట్టేసింది, పడగెత్తేసింది. ఈయనకి భయము వణుకుతోంది శరీరమంతా. వణుకుతోంది, చెమటలు పట్టేసాయన్నమాట. గడగడగడ అని శరీరమంతా వణుకుతోంది. చెమటలు పట్టేసినాయి. గట్టిగా అరుస్తున్నాడు. "గురువుగారు, గురువుగారు, గురువుగారు" అని. ఆయన చెప్తున్నాడు, "నాయనా ఏమి రామా ఏమి" అని. "ఏం లేదండి పాము నా చెయ్యి చుట్టేసింది, పడగ తీసుకునింది. నాకు భయమేస్తా ఉంది" అని. ఆయన చెప్పాడు, "రామా అది ఏం చేయదు. అది ఏం చేయదు. నువ్వు భయపడొద్దు. ధైర్యంగా ఉండు" అని. స్వామి రామ చెప్తున్నాడు, "గురువుగారు పాము మీ చేతిలో కాదు నా చేతిలో ఉంది. చెప్పడానికి ఏముంది మీరు చెప్తారు. కానీ పాము నా చేతిలో ఉంది. నాకు భయమేస్తాది" అని చెప్పేసి అతను అలా వణికిపోతూ ఉన్నాడు. అనుకున్నాడు ఈరోజు నాకు లాస్ట్ రోజు. ఈరోజు అయిపోయింది నా జీవితం. ఈరోజు నా జీవితంలో లాస్ట్ ఫైనల్ డే. ఈరోజు నా మరణము గ్యారంటీ అనుకున్నాడు. అలా అదిరిపోతున్నాడు. కానీ గురువుగారు చెప్తున్నారు, "నాయనా ఏం కాదు నాయనా భయపడొద్దు. ఆ పాము నిన్నేం చేయదు. నువ్వు భయపడొద్దు" అని. కానీ గురువుగారు చెప్తా ఉన్నారు గానీ, ఈయన భయపడతా ఉన్నాడు. మళ్ళా గురువుగారు చెప్పారు. ఏమంటే, "రామా చూడు అది ఎంత బావుందో. అది ఎంత బావుందో చూడు ఒకసారి" అన్నాడు. ఇప్పుడు భయపడి వణికిపోతా ఉంటే ఎంత బావుందో చూడమంటున్నాడు గురువుగారు. అదే చెప్పాడు రామ.
నేను భయపడి వణికిపోతా ఉన్నాను. మీరు ఎంత బాగుందో చూడమంటా ఉన్నారు. మళ్ళా చెప్తున్నాడు గురువుగారు. దాన్ని ప్రేమించు. ఇంక వణికిపోయి భయపడతా ఉంటే, ఇంక దాన్ని ప్రేమించేదెక్కడ? ఇప్పుడు కుక్క కొరికేకొస్తది. కొరికేకొస్తే దాన్ని ప్రేమించు అంటే ఏడ ప్రేమించేది? అట్లా ఉంది. ఇప్పుడు పాము పడగ తీసుకొనుంది. గురువుగారు చెప్తున్నాడు దాన్ని ప్రేమించు నాయనా దాన్ని ఇష్టంగా చూడు అని. ఎక్కడ ఇష్టపడేది? ఎక్కడ ప్రేమించేది? భయపడతా ఉంటే. మరి అలా ఒక అరగంట గడిచిన తర్వాత అతనిలో ఉండే ఆ చెమటంతా పోయింది. అంటే అరగంట ఏం చేయలేదు గదా! పడగ తీసుకొనుందంతే. చెమటలన్నీ తగ్గాయి. వణుకు తగ్గింది. ఇప్పుడు చూస్తా ఉన్నాడు. గురువుగారు చెప్పారు కదా! దాన్ని ఇష్టంతో చూడు. భయపడొద్దు. దాన్ని చూసి ఎందుకు భయపడతావు? అదేం చేయదు నిన్ను. దాన్ని ఇష్టంగా చూడు. అప్పుడు చూసాడన్నమాట. అది చూడు దాన్ని ఎంత శుభ్రంగా ఉందో చూడు. ఎక్కడెక్కడికో తిరుగుతాది. ఎంత పరిశుభ్రంగా ఉందో పాము. చూసాడు చాలా పరిశుభ్రంగా ఉంది. ఎంతో శుభ్రంగా ఉంది. దాని కళ్ళు చూడు. అది ఎంత బాగుందో చూడు. సో, మొట్టమొదట అప్పుడు చూసాడన్నమాట. అంటే చూసాడు ఎంత బావుంది ఇది. దీన్ని చూసి నేనెందుకు భయపడతాను ఇన్ని రోజులు. అది ఏం చేయలేదు. అంటే మనిషిలో ఉన్నటువంటి దానికి హాని తలపెట్టాలి అనుకున్నప్పుడు అది ఎదుటి వాళ్ళనికి హాని చేస్తది. చాలామంది పాము కాటుకు గురైన వాళ్ళు ఎంతోమంది కేవలము ఆ విషము 10% అయితే వాళ్ళు భయపడి మిగిలిన 90% వాళ్ళు చనిపోతూ ఉంటారు. అంటే ఆ భయం వాళ్ళని చంపేస్తూ ఉంటుంది. ఆ విషం ఏం చేయదు. ఆ విషంతో చనిపోడు. కానీ వాళ్ళ భయం ఏం చేసిందంటే ఆ విషాన్ని ఇంకా ఎక్కువ చేసి చనిపోవడం జరుగుతుంది. కానీ తక్కువ మంది మాత్రమే ఆ విష ప్రభావం వల్ల తక్కువ మంది ఆ విషం ఎక్కువ ఉండడం వల్ల చనిపోతే, ఎక్కువ మంది వాళ్ళ భయంతోనే చనిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు రామా నువ్వు దాన్ని ప్రేమించు. నీకు దేని పట్ల అంటే ఇక్కడ అంతవరకు భయముంది. ఇప్పుడేం చేశాడు? ఎప్పుడైతే దాన్ని ఇష్టంగా చూసాడో, ప్రేమించాడో ఎంత బావుంది ఇది. ఎంత అద్భుతంగా ఉంది. అని ఎప్పుడైతే ప్రేమించడం స్టార్ట్ చేశాడో, పూర్తిగా ఆ పాము పట్ల భయం పోయింది. ఎప్పుడైతే భయం పోయిందో, ఇంకెప్పుడు ఆయన జీవితంలో పాములంటే భయపడలేదు. ఎప్పుడూ భయపడలే ఆయన. ఏమంటే ఆ పాము భయమనేది పోయింది. అంటే మనం భయపడతా ఉన్నామంటే, ఆ ఏదైతే భయపడతా ఉన్నామో దాని పట్ల మనకు ప్రేమ లేదు. ఎప్పుడైతే మనము ఏ విషయం పట్ల నువ్వు చీకటంటే భయమంటే, చీకటిని నువ్వు ఇష్టపడు. విద్యార్థులుంటారు. మాకు మ్యాథ్స్ అంటే భయము, లేదు సైన్స్ అంటే భయం. ఆ సబ్జెక్ట్‌ని ఇష్టపడు. సో, ఎప్పుడైతే మనం ఇష్టపడడం స్టార్ట్ చేస్తామో మనలో ఉండే భయాలన్నీ కూడా పోతాయి. అందుకే చూడండి ఫస్ట్ అర్జునుడికి ఆత్మ జ్ఞానం బోధించలేదు. పరమాత్మ ఏం చెప్తున్నాడు, "నాయనా ఫస్ట్ నీలో ఉండే భయం పోగొట్టుకో. నిర్భయత్వాన్ని నువ్వు పొందు." కాబట్టి ప్రతి మనిషి గూడా ఫస్ట్ మనలో పోగొట్టుకోవాల్సింది భయము. మనలో పెట్టుకోవాల్సింది ప్రేమ. ప్రేమ ఉండేవాడు ఎవ్వరు గూడా దేనికి భయపడరు. ఎందుకంటే అందుకే చెప్తా ఉంటారు. హిమాలయాల్లో యోగులుంటారు. వాళ్ళ దగ్గర పులి వచ్చినా గూడా పిల్లిలాగా తోకాడిస్తుంది అని. ఎందుకంటే వాళ్ళలో ఉన్నది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమనే వాళ్ళు పంచుతారు. అన్ని జీవులకి సమస్తం ఉన్నది పరమాత్మే అనే స్థితిలో వాళ్ళుంటారు కాబట్టి. కాబట్టి ఇక్కడ పరమాత్మ మొట్టమొదట మనకి బోధిస్తున్నది నిర్భయత్వాన్ని బోధిస్తా ఉన్నాడు. ప్రేమతో జీవించాలి. ఆ ప్రేమలో ఆ ప్రేమ
మనలో లేనప్పుడు ఏమవుతుంది? భయమనేదొస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలకి భగవద్గీత శ్లోకాలు నేర్పించాలి. చిన్నప్పటి నుంచి చెప్పాలి. నాయనా ఇక్కడ పరమాత్మ ఇలా చెప్పాడు. ఏడ్చకూడదు, మోహంతో ఉండకూడదు. ఈ మోహంతో, భయంతో ఉంటే మీకు కీర్తి రాదు, స్వర్గం రాదు. కాబట్టి ఏడుస్తా ఉంటే తలనొప్పి మాత్రమే వస్తుంది. కాబట్టి ఇప్పుడు గూడా ఏడ్చకూడదు. ధైర్యంతో సమస్యలొస్తాయి. మనిషి అన్నాక సమస్యలుంటాయి. ప్రతి నిత్యము ఏదో ఉంటాయి. ఫేస్ చేస్తూ వెళ్ళాలి. ధైర్యంతో ముందడుగు వేస్తూ ఉండాలి. మరి ఇది మనము మన పిల్లలకి బోధించాలి. అందుకే చెప్తున్నాడు పరమాత్మ. మొట్టమొదట ఆయన బోధ ఏమంటే, పిరికితనాన్ని వదిలిపెట్టు. నీ కర్తవ్యాన్ని చెయ్యి. నీ డ్యూటీ చెయ్యి. కాబట్టి మనం చనిపోయేంత వరకు మన డ్యూటీ చేస్తూ ఉండాలంతే. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకి పరమాత్మ బోధించాడు. మరి అలాంటి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే జగద్గురు బ్రహ్మశ్రీ పత్రి సార్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. థాంక్ యూ మాస్టర్స్.